అంటే అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్ కూడా అంత పటిష్టంగా ఉంది అని చెప్పని విన్నానండి. ఇస్ంట్ ఇట్? అంటే మన పంచాయతీరాజ్ సిస్టమ్కి అక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్కి ఏంటంటారు? అక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఈజ్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ పంచాయత్. ఓకే ఓకే, అక్కడ మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. ఓకే, హీ హ్యావ్ కంప్లీట్ పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న మున్సిపాలిటీ అల్లపి మున్సిపాలిటీ. అల్లపి మున్సిపాలిటీ చైర్మన్ అనేవారు నిజంగా ఒక సీఎం హోదాన ఉంటారు. అక్కడ స్టాండింగ్ కమిటీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉంటారు. ఈజ్ లైక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ దట్ మున్సిపాలిటీ. స్టాండింగ్ కమిటీ హెల్త్ ఉంటారు. ఈజ్ ద హెల్త్ మినిస్టర్. స్టాండింగ్ కమిటీ వెల్ఫేర్ మినిస్టర్. అట్లా ఒక మినీ గవర్నమెంట్ అనేది రన్ అవుతూ ఉంటుంది కేరళలో. ఓకే, నో వన్ థింగ్స్. నేను అదే చాలా మందికి కేరళలో ప్రత్యేకతలు ఏంటంటే ఏమీ లేదు, భరత్ అనే నేను మూవీలో ఏవైతే చెప్పారో ఇట్లా మహేష్ బాబు ఇట్లా 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 వేసి చెప్పారో అవన్నీ 1995లోనే ఇంప్లిమెంట్ చేశారు. అందుకనే భరత్ అనే నేను మూవీ మిగతా ఏ స్టేట్ వాళ్ళు చూసినా అబ్బా సూపర్ అంటారు. ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళు చూస్తే సూపర్ అంటారు, నార్త్ ఇండియా వాళ్ళు చూస్తే అబ్బా ఫెంటాస్టిక్ అంటారు, బట్ కేరళ వాళ్ళు చూస్తే వాట్ ఈస్ దిస్ అంటారు. ఎందుకంటే సీన్ ఎవ్రీథింగ్ అండ్ దే హావ్ సీన్ ద బెనిఫిట్స్ ఆఫ్ దోస్ రిఫార్మ్స్ ఆల్సో. లైక్ దెర్ వాజ్ ఏ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఫోటో వచ్చింది. ఏంటి అంటే ఇంత వర్షంలో ఇంత ఇదిగా కేరళ మునిగిపోయినప్పుడు కూడా పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి హెల్మెట్ పట్టుకొని క్యూలో నుంచొని ఉన్నారనమాట. సో డూ యూ ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ ఎనీ అదర్ స్టేట్? దట్ ఈస్ అక్కడ పీపుల్ ఎలా సపోర్ట్ చేస్తారో పొలిటీషియన్స్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ పీపుల్, పొలిటీషియన్, బ్యూరోక్రాట్స్ వర్క్ టుగెదర్ ఫర్ ద సొసైటీ. దట్ ఈస్. కానీ అలాంటి సిస్టమ్ మన మిగతా జిల్లాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో చూడగలమంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఐ థింక్ మన దాంట్లో కూడా రిఫార్మ్స్ గ్రాడ్యువల్గా వస్తున్నాయండి. ప్రజలు ఇక్కడికన్నా కూడా అక్కడ ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ ఎక్కువ. ఐ టెల్ యూ అండి, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ లిటరసీ. యా, దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. అట్ ఇస్ 100% లిటరేట్ స్టేట్. లిటరేట్ స్టేట్ అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మలయాళమైనా చదవటం వచ్చు, వాళ్ళ సొంతకం వాళ్ళు పెట్టగలరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే న్యూస్ పేపర్ చదివస్తారు. ఓకే. సో మా డ్రైవర్ అయినా సరే వచ్చే ముందు న్యూస్ పేపర్ చదవాల్సిందే, లేదంటే వాడు న్యూస్ పేపర్ పట్టుకొని వస్తాడు, ముందు పెట్టుకుంటాడు, ఎక్కడైతే బండి ఆపుతామో అక్కడ మరీ న్యూస్ పేపర్ చదువుకుంటాడు. దే హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్ బికాస్ దే వాంట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డబ్బు అంటే గవర్నమెంట్ డబ్బు వాళ్ళ కోసం వాడుతున్నారా లేదా అన్నదానికి ప్రతిరోజు ప్రతిసారి వాళ్ళు విజిలెంట్గానే ఉంటారు. అసలు ఈ విషయం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎంతమంది తెలుసు? తెలిస్తే అసలు ఎలక్షన్స్ వాటి రిజల్ట్స్ ఒక రకంగా మారిపోతాయి. ఓట్ అనేది ఎంత పవిత్రంగా భావిస్తారంటే వాళ్ళు, రీసెంట్గా చెంగనూరు అని ఒక బై ఎలక్షన్ జరిగింది. ఐ వాజ్ షాక్డ్ సీయింగ్ హౌ పీపుల్ థింక్ ఫర్ ఓట్. ఒక ఓటు వేయటానికి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తారు, మనం ఇతనికి వేద్దాం, అతనికి వేద్దాం, అతనికి వేద్దాం. ఆ వార్డులో వాళ్ళందరూ ఆలోచిస్తారు, ఈ వార్డుకి అతను ఏం చేశాడు, అంతకు ముందున్న అతను ఏం చేశాడు, కొత్త అతను ఏం చేస్తా అంటున్నాడు. మళ్ళీ అగైన్ థర్డ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది, దాని తర్వాత వెళ్ళి ఓటేస్తారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎలా ఉందో చెప్పమంటారా? అంటే మీరు కేరళలో ఉన్నారు కదా ప్రస్తుతానికి. ఏ డిస్కషన్స్ ఏముండవండి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎంత డబ్బు తీసుకున్నారో ఎవరికి చెప్పరు. ఓకే, వాడు సారా ఇచ్చాడా, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడా, ఎన్ని వందలు ఇచ్చాడు, ఎన్ని వేలు ఇచ్చాడు లెక్క చూసుకో, వాడు ఎవరికి వేయాలనుకోండి వాడికి వేయడం అల్టిమేట్గా. కానీ సార్ అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక మీరు ఎడ్యుకేషన్ కాదు లిటరసీ అన్నారు. ఎగ్జాక్ట్లీ అలాంటి లిటరసీ అసలు మన దగ్గర చూస్తే కనుక 60% అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు మన దగ్గర. లిటరసీ లేని వాళ్ళు ఉన్నారు, ఒక మాటలో చెప్పాలంటే 60%. అలాంటి తెలుగు రాష్ట్రాల్లో మనం ఇలాంటి వాతావరణం మనం చూడగలమంటారా మీ ఉద్దేశంలో? ఇట్ ఈస్ పాసిబుల్ అండి. ఎన్నాళ్ళు పడుతుందంటారు? ఐఎమ్ రియల్లీ క్లూలెస్ ఆఫ్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్, బట్ ఐఎమ్ ఆప్టమిస్టిక్. తెలుగు రాష్ట్రాలు ఐ థింక్ ఆఫ్టర్ కేరళ, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్ర ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ స్టేట్స్ టు ఇంప్లిమెంట్ ఇట్ అండ్ దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. నేను ఆ గ్రాడ్యువల్గా చేంజ్ గమనిస్తున్నాను. లైక్ ఐ టెల్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఆఫీస్లో కూర్చుంటే ఒక పంచాయతీ మెంబర్ వచ్చి, సార్ ఐఎమ్ పంచాయతీ మెంబర్ ఆఫ్ దిస్ పంచాయత్ అని చెప్తారు. ఓకే. ఒక మున్సిపల్ కౌన్సిలర్ వచ్చి, సార్ ఐఎమ్ మున్సిపల్ కౌన్సిలర్ ఆఫ్ దిస్ అంటారు. అంటే ఐ కెన్ ఏబుల్ టు సీ హౌ దే ఆర్ టేకింగ్ ఏ స్మాల్ పంచాయతీ మెంబర్ పోస్ట్ ఆల్సో సో ప్రెస్టీజియస్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్.
సో వెన్ ఐ వెంట్ టు కేరళ లైక్ ఐ వాజ్ షాక్డ్ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఆంధ్ర నుంచి వెళ్ళాను. సో లైక్ ఇట్ హ్యాస్ టేకెన్ ఆల్మోస్ట్ 6 months ఫర్ మీ టు అడాప్ట్ టు దట్ కల్చర్ అండ్ టు దట్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను ఇండైరెక్ట్గా చెప్పాలంటే నాకన్నా డెవలప్డ్ అయిన స్టేట్కి నేను వెళ్ళి పనిచేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. నాకన్నా తెలుగు వాళ్ళ మధ్య నేను పనిచేస్తున్నాను. ట్రూ. సో దిస్ ఈజ్ వాట్. అంటే లాంగ్వేజ్ నేర్చుకున్నారా ప్రస్తుతానికి? అవునా? మలయాళం నేర్చుకున్నారు చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాం. ఎలా నేర్చుకున్నారు? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎనీ IAS ఆఫీసర్ యూ వోంట్ గెట్ ఎనీ ఇంక్రిమెంట్ వితౌట్ క్లియరింగ్ లాంగ్వేజ్ ఎగ్జామ్. ఓకే, ఒక సీక్రెట్ చెప్పారు మాకు. సో మీరు ఎలా నేర్చుకున్నారు మలయాళం అనేది? నేను పీపుల్తో మాట్లాడుతాను, జనాలతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే అలప్పి అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ సిటీ అంటే, ఇట్స్ ఎ వెరీ స్మాల్ టౌన్ విచ్ ఇస్ ఫేమస్ ఫర్ టూరిజం. అంతేకాని యాజ్ ఎ టౌన్ ఇట్ ఈస్ ఎ నార్మల్ టౌన్ అండి. సో అక్కడ జనాలకు అంత ఇంగ్లీష్ రాదు. సో నేను ఫస్ట్ 2-3 months నేను మలయాళం బాగా నేర్చుకోవడానికి ట్రై చేసేవాడిని. నేర్చుకున్నాను. ఈరోజు ఐ కెన్ స్పీక్ ఓకే మలయాళం కంప్లీట్లీ. ఇప్పుడు IAS అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా? IAS అయిన తర్వాత లైక్ ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. విజయవాడ అమ్మాయిని చేసుకున్నారు. యాక్చువల్లీ దే ఆర్ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ ఫ్యామిలీ అండి. హీ ఈజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, మై ఫాదర్ ఇన్ లా. ఓకే. సో మై వైఫ్ ఈజ్ ఆల్సో ఎ చార్టర్డ్ అకౌంటెంట్. నేను అనుకున్నాను మై వైఫ్ హ్యాస్ టు బి ఎ డాక్టర్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ అని. ఓకే. సో ఐ హావ్ టేకెన్. ఎందుకంటే ఎందుకంటే ఐ వాంట్ టు మ్యారీ ఫ్రమ్ ఎ ప్రొఫెషనల్ ఫ్యామిలీ అండి, హూ కెన్ అండర్స్టాండ్ మీ వెరీ వెల్. సో దట్ ఈస్ వాట్. మీ బాబుకు 1 year అనుకుంటా. 1 year అండి. బాబు పేరేం పెట్టారు? రిషిత్ నందన్. రాగదీప అనుకుంటా రాగదీప కదా. అదే తను ఒక ఎంట్రీలో మిస్సెస్ కూడా మాట్లాడారు. యాక్చువల్లీ నేను చాలా భయపడిపోయాను ఏటేసాను అని చెప్పని. యాక్చువల్లీ తను భయపడదండి. ఏమైందంటే మా ఇంట్లో పనోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పటికప్పుడు హవర్ టు అవర్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు తనకి. సార్కి మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినాయంట, సార్కి భుజం దాకా నీళ్ళు వచ్చినాయంట, సార్ ఇంతాక జారి పడ్డారంట, సార్ కొంచెం ఇబ్బంది అయిందంట, స్లిప్ అయ్యారంట, ఇంతక బోట్ వచ్చి సార్ని తగలబోయిందంట. సో ఇలా హవర్ టు అవర్ అప్డేట్స్ ఇచ్చేసరికి షీ స్టార్టెడ్ ఫియరింగ్. ఓకే. సో అండ్ దట్టు నేను ఒక 48 గంటలు తనకి కనిపించలే. అండ్ న్యూస్ పెడితేనేమో అంత బీభత్సంగా ఉందని చూపిస్తుంది. సో దెన్ షీ స్టార్టెడ్. ఇంకా 48 hours అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళగా ఇంక వెంబటనే హక్ చేసుకొని స్టార్టెడ్ క్రయింగ్. అండ్ నిద్రపోయేవాడు మా అబ్బాయి కూడా లేచి వచ్చి నా కాలు పట్టుకుని వాడు ఎరవటం మొదలు పెట్టాడు. వాడికి ఏం అర్థమైందో తెలియదు, అంటే వాడు 48 hours చూడకుండా వాడు ఎక్కువ. సో ఇది బోత్ స్టార్టెడ్ క్రయింగ్. అండ్ ఒక 2 hours రిఫ్రెష్ అయ్యి సెల్ ఆన్ చేశాను. ఇంటికి రాగానే సెల్ స్విచ్ ఆఫ్ చేసి 2 hours తర్వాత మళ్ళీ ఆన్ చేశాను. రిపీటెడ్గా కాల్స్ వస్తున్నాయి. ఓకే. ఒక ఫోన్ మాట్లాడుతుంటే 8 phone వస్తున్నాయి. ఐ వాజ్ షాక్డ్, ఏంటి ఇన్ని ఫోన్లు వస్తున్నాయి ఏంటి అని. తీరా చూస్తే ఈ 3 లక్షల మందిని కాపాడాం కదా, ఇప్పుడు కాపాడిన వాళ్ళందరూ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. అక్కడ వాటర్ లేవని, ఈ ఫెసిలిటీస్ లేవని. అంటే జస్ట్ ఇంకా మరి వెంబటిన వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి కావాలి కదా. సో 1 నిమిషం దాకా ఐ వాజ్ క్లూలెస్, ఏంటి హౌ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి. దెన్ అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్, దట్ ఈస్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్, అండ్ వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఆల్ ద టీచర్స్. ఎందుకంటే ఎక్కువ క్యాంప్స్ అనే పునరావాస కేంద్రాలు మనం స్కూల్స్లోనే పెట్టాం. సో అందుకని స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ రమ్మని చెప్పాము, పంచాయతీ వాళ్ళందరినీ రమ్మని చెప్పాము, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ రమ్మని చెప్పాము. ఇన్ఫ్యాక్ట్ వీ గేవ్ ఎన్ ఆర్డర్, 24 గంటలు ఎవరైతే పోస్ట్ అయి ఉన్నారో వాళ్ళు అక్కడే ఉండాలి. సో ఎప్పుడైతే మేము ఆ ఆర్డర్ ఇచ్చామో అప్పుడు ఆ క్యాంప్ అంటే ఆ పునరావాస కేంద్రంలోనే వాళ్ళకి వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయిపోయి, సాయంత్రం టీ ఉంటే బాగుంటుంది, రాత్రికి ఉప్మా ఉంటే బాగుంటుంది, పొద్దున్నే పుట్టుంటే బాగుంటుంది, అట్లా వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకొని, ఒకవేళ ఏమైనా ఐటమ్స్ లేకపోతే టీచర్స్ ఉన్నారు కదా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా పేరెంట్స్ది, వీ వాంట్ దిస్ మెనీ కేజెస్ ఆఫ్ రవ్వ, దిస్ మెనీ కేజెస్ ఆఫ్ దిస్ అని చెప్పేసి పెట్టుకోవటం, వాళ్ళు కలెక్ట్ చేసుకోవటం. మా దగ్గర వచ్చిన మెటీరియల్ కూడా మేము ఈక్వల్గా అన్ని కేంద్రాలకి డిస్ట్రిబ్యూట్ చేయటం అలా చేసాము. ఇన్ఫ్యాక్ట్ యూనిసెఫ్ టీమ్ వచ్చేసి నన్ను ఒకరోజు అడిగారు, సార్ మీరు కొన్ని క్యాంప్స్ చెప్తే మా సీనియర్స్ వస్తున్నారు వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తాము, ఏ మంచి క్యాంప్స్ సార్ అన్నారు. 700 క్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడికైనా తీసుకెళ్తాం అన్నాను. అంటే వాళ్ళు కొంచెం వెటకారంగా చూసారు. లైక్ ఆబ్వియస్లీ ఐ సెడ్ రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ 700 క్యాంప్స్ ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళాలని అన్నాను. దే వెంట్ టు సమ్ 10 camps. దే ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఎంత సాటిస్ఫైడ్ అంటే దే హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ రైటింగ్. మేము నా 20 ఏళ్ల సంవత్సరాల్లో చూసిన క్యాంప్స్లో దీస్ ఆర్ ద బెస్ట్ క్యాంప్స్. ఈవెన్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేస్తున్నారు అని చెప్పేసి దే హ్యావ్ డన్ ఇట్.
మేము ప్రతిరోజు టాయిలెట్స్ అనేవి క్లీన్ చేయటం అన్నిటిని ప్రాపర్గా ప్లాన్ చేసి చేసామండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్. 3 మినిస్టర్లు క్యాంప్స్లోనే ఉన్నారు, కలెక్టర్ సార్ క్యాంప్స్లోనే ఉన్నారు, దెర్ ఆర్ అదర్ ఆఫీసర్స్, అందరు ప్రాపర్గా దాన్ని మానిటర్ చేస్తూ అలా తీసుకొచ్చాం వాటిని. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్ ఎఫర్ట్. సో అట్ ప్రెసెంట్ ఇప్పటి కండిషన్ చూస్తే కనుక అప్పటికిప్పుడు డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ మీ ఉద్దేశ ప్రకారం మళ్ళీ పాత కేరళగా చూడాలి అంటే కనుక ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందంట? లైక్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న రీహాబిలిటేషన్ ఇదే పేస్లో కంటిన్యూ అవుతే 1 year పట్టింది. అంటే మీకు చెప్పాలంటే ఒక ఇల్లులు ఉన్న ప్రదేశం ఊహించుకోండి, వాటర్ వచ్చింది, వాటర్ వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్ మిగిలింది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఈజ్ వాట్ ద స్టేటస్. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇల్లు అది కట్టివ్వాలి అంటే గవర్నమెంట్ ఈజ్ గివింగ్ అండ్ మెనీ డోనర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మన ఆంధ్ర నుంచే దాదాపు ఒక 400 to 500 హౌసెస్ మనకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. లైక్ బాహుబలి టీమ్, రాజమౌళి గారు, శోభు గారు, వీళ్ళందరూ కలిసి ఒక 5 ఇళ్ళు కట్టిస్తున్నారు. అట్లనే రామోజీ గ్రూప్ ఈస్ విల్లింగ్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్. అట్లా దేర్ ఆర్ మెనీ అదర్ ట్రస్ట్ అండ్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్. రామోజీరావు గారి నుంచి మీకు పిలుపు వచ్చినట్టుంది. ఎస్ అండి. లైక్ ఆయన లైక్ కలెక్టెడ్ ఫండ్ ఫర్ సపోర్టింగ్ కేరళ పీపుల్. ఓకే. అండ్ హీ కాల్ మీ ఆస్కింగ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ యూజింగ్ ఇట్. అండ్ హిజ్ ఇంటెన్షన్ ఇస్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్. ఓకే. సో అంటే రామోజీరావు గారికి ఏంటంటే ఎక్కడైనా సరే ఇలాంటివి జరిగితే తన తరపున, తన వర్కర్స్ తరపున, తన యొక్క రీడర్షిప్ తరపున హీ యూస్ టు కన్స్ట్రక్ట్ హౌసెస్. ఆయన ఇదే కాదండి, విశాఖపట్నంలో కట్టించారు, తమిళనాడులో కట్టించారు, నౌ హీస్ కన్స్ట్రక్టింగ్ హియర్ ఆల్సో. ఓకే. దట్స్ హిజ్ విజన్ అనమాట. ఆయన ఒపీనియన్ ఏంటంటే ఒక ఇల్లు కట్టిస్తే కొన్ని జనరేషన్స్ వరకు ఆ ఫ్యామిలీకి మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఎగ్జాక్ట్లీ. ఉండడానికి నీడ అనేది చాలా అవసరం కదా. దట్ ఈస్ వాట్. ఓకే.